ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గంను 30 ఏండ్ల అభివృద్ధి చేసి భవిష్యత్తులో ప్రజాప్రతినిధులకు చేతి నిండా పని లేకుండా చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. బుధవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 211 మంది లబ్ధిదారులకు 2,11,24,476 రూపాయల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 193 మంది లబ్ధిదారులకు 63,16,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పథకాలు పురోభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇవాళ నేను సరే నాకు ఏ పని చేసినా కూడా మొండిగా చేస్తా, భయపడకుండా చేస్తాను. నేను నమ్మితే ప్రజలకు లాభమైందని చేస్తాను. దాంతో నాకు శత్రువు కూడా బాగా ఉంది. శత్రువులకు నేను భయపడటం కాదు. శత్రు నా జీవితానికి వరకు తలవంతని నేను వంతన ఉండేవానికి అందులో సందేహం లేదు. ఈరోజు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాల వరకు ఈ నియోజకవర్గం జనాభా ప్రకారం మంచినీళ్ళు కానీ, సాగునీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది, ఉద్యోగాలు, ఇవన్నీ చూసుకొని చేస్తున్నాం. 30 సంవత్సరాలు దానికి ఏం అవసరం ఉంటుంది? 30 సంవత్సరాలు పెరిగే జనాభా ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను చేసుకుంటూ పోతున్నా. ఆ విజన్తో చేస్తున్నా. ఖచ్చితంగా ఇంతకుముందు శ్రీచంద్ర చెప్పినట్టు ఈ 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ గెలిచి ఎవరైనా కూడా 30 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే కానీ, ఇంకా మా వాళ్ళు కూడా కోపడుతుంది కావచ్చు మా కౌన్సిలర్కి, వీళ్ళందరికీ సార్ మాకు ఏం లేకుండా చేస్తాను. కానీ ఎవరికేం పని ఉండదు. ఎక్కడ ఉంటే పైపులు పోతే పైపు పెట్టాలి, లేకపోతే ఇక్కడ నట్లు బోట్ టైడ్ చేయాలి, ఇక్కడ రోడ్ల ఇంత పొక్కవాటు చేసి తప్పితే 30 సంవత్సరాల దాకా కాన్సర్ ఏం పని కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు చేసి చూపిస్తాను. అది ఎన్నికలు అయిపోయినా కాదు, ఎన్నికల కన్నా సంవత్సరం ముందే చేసి చూపిస్తాను. రైతులకు సంబంధించి సంపూర్ణంగా చేస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా దాదాపు ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్క్ అవుతుంది. అది కూడా అయితే అది మొదలైతే ఇంకో 2 నెలల లోపల. దాని ద్వారా కూడా దాదాపు ఒక 3 నుంచి 5 వేల మందికి ఈ ఎన్నికల లోపల వస్తే ఉద్యోగాలు. ఎన్నికల తర్వాత మనం జాగ్రత్తగా చేసుకుంటారు. 10-15 వేల ఉద్యోగాలు మనం ఇక్కడ ఇచ్చే పరిస్థితులు. ఈ హాస్పిటల్ గురించి చెప్పిన అందరూ నేను చెప్పడం అవసరం లేదు. విద్య గురించి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న 283 స్కూళ్లకు ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలు స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఘనత మంచిర్యాల నియోజకవర్గం దక్కింది. రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గంలో మనదే 283 పాఠశాలలు. ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాం. విద్యా వైద్యం గురించి చాలా మొదటి నుంచి మాట్లాడినా. ఆ విద్య వైద్యం ఈ రెండింటిని పూర్తి సమాజంలో కింది వర్గాలు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించగలిగినాడు. నా జన్మ ధన్యమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక ఆలోచన ఏంటంటే అది కొంత స్వార్థంగా వచ్చిన తప్పదు. మంచిర్యాల సంబంధించిన పైసలు అంటే మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మన డబ్బులు మన దగ్గరనే ఉండాలి. మన హాస్పిటల్కి మనం పెట్టుకోవాలి, మన కాలేజీని మనం పెట్టుకోవాలి, మన ఫీజులు ఇక్కడనే ఉండాలి. డబ్బులు తప్పితే ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ పోవద్దు. అక్కడికి వెళ్ళి కర్నాటకకి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి మిత్రులు ఉన్నాడు, వాడికి వెళ్ళి ఇక్కడికి రావాలి డబ్బులు తప్పితే మన రూపాయి ఎక్కడికి పోయేది. అదొక్కటే ఆలోచన పెట్టుకొని చేస్తున్నా. దానికి మీ అందరి సహకారం, మద్దతు ఉంటే తప్పకుండా దాంట్లో కూడా విజయం సాధిస్తాను అనుకుంటున్నాం. ఇక మిగిలింది దేశంలో మొట్టమొదటిసారిగా మనం ఉత్తర తెలంగాణ మొట్టలు అంటాం, దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు, ఇంకా ఆంధ్ర పోతే కొర్రమీలు అంటారు, ఏమంటారు. కానీ ఆ ప్రాజెక్టు దేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు మన దగ్గరనే గుడిపేటలో వచ్చింది. అది కూడా దేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్. ఇవాళ ఏ రాష్ట్రం లేదు, దేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ మనకు వచ్చింది ఇవాళ. అది కూడా దాని ద్వారా బెస్తా వాళ్ళకి కానీ, ముదిరా వాళ్ళకి కానీ దాదాపు 500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. దాంతోపాటు ఎవరన్నా రైతులు కూడా చేపల పెంపకం చేసుకుంటే వాళ్ళకు కూడా 4 డబ్బులు దొరికితే ఆమ్దాన్ వచ్చే అవకాశం ఉంది.
ఇట్లా ఇంకా చాలామంది చేసుకుంటూ పోయి దీనికి ఎండు లేదు, నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ లక్ష్య సాధనల ఈ ప్రయాణంలో చాలామంది స్పీడ్ బ్రేకర్లు పెడతారు, రోడ్లు పక్కలు తీస్తారు, కట్టెలు పెడతారు కాళ్ళల్లో. ఇవన్నీ పెట్టి నేను ఆగను, నన్ను ఎవడు ఆపలేదు. కానీ ఎప్పటివరకైతే మీరు నా ఎవరైనా ధైర్యం ఉంటుందో ఆ ధైర్యం సరిపోతే నాకు ఏ బలం ఆపలేదు, నేను చేసుకునే పోతాను. ఇక మిగిలింది మళ్ళీ చాలా సందర్భాలు మాట్లాడడానికి ఇప్పుడు మిగిలినవి ఈరోజు ఏవైతే స్కీములు చేస్తున్నాం అమ్మ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది ఏమేం చేసామని చెప్తున్నాను. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పినాం. దాదాపు 6 నెలలు స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మాత్రమే 96.9% అర్హులైన ప్రతి ఒక్కరికి కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందుతుంది. అది 90,000 పైచిలకు మంది నెలకు 2,200,000 యూనిట్ల కరెంటుకు ఫ్రీ బిల్లు కట్టండి. వాళ్ళు బిల్లు కడితే 1,000 రూపాయలు కట్టాలి నెలకు. 90,000 మంది నియోజకవర్గం గడిచిన 5 నెలల నుంచి వెళ్ళి 1,000 రూపాయల బిల్లు వాళ్ళకు ఆదా అవుతుంది, అంటే కుటుంబానికి కొంత ఆసరా అవుతుంది. సరే, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, వాటి లెక్కలు కూడా వస్తాయి, వాటి కూడా మాట్లాడతా. ఇది మొదటిది. బస్సులు అయినాయి, మిగతా ఆరోగ్యశ్రీ చేసినాం, ఇంకా చాలా స్కీములు చేస్తున్నాం, చేసుకుంటూ పోతాం. ఇది ఆగదు పక్క. ఈ ప్రక్రియ అనేది ఈ అభివృద్ధి సంక్షేమం బండికి 2 లెక్క కలిసిపోవాల్సిందే. 2 పోయినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది, తప్పకుండా చేసుకుంటూ పోతున్నాం. గడిచిన సంవత్సర కాలంలో 1,017 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రికార్డు ఇలా ధైర్యంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కాన్సెన్స్ తీసుకోవాలని నేను ఇచ్చాను. ఇక్కడ ఈ మిగతా వెనుక పోయి చూస్తే టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇన్ని చెక్కులు ఇవ్వాలి. 1 సంవత్సర కాలంలో 1,017 మంది చెక్కులు, 1,017 మందికి సీఎం రిలీఫ్ ద్వారా లాభపడ్డారు. దాని అమౌంట్ కూడా దాదాపు 6 కోట్ల చిల్లర ఉన్నది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, వీళ్ళందరూ కలిపి 1,210 మందికి ఈ సంవత్సర కాలంలో ఇవి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చరిత్ర ఇంతవరకు జరగలేదు ఎక్కడ. 1 సంవత్సర కాలంలో 10,000 చిల్లర మందికి సీఎం రిలీఫ్ ఇచ్చిన 1,200 మందికి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి రంగంలో దూసుకుపోతున్నాం. మంచిర్యాల హైస్కూల్ గ్రౌండ్లో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపడి పూజ, కోటి పుష్పాభిషేకం కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో బస్టాండ్ ప్రాంతం మారుమోగిపోయింది. కేరళకు చెందిన తిరువేణి మురళి గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ జరిగింది. వేలాది మంది అయ్యప్ప మాలాదారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. గురుస్వామి వారికి ఆశీర్వచనాలు అందించారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు, అల్పాహారం పంపిణీ చేశారు. నమస్తే స్టేజీ ముందు ఉన్నటువంటి స్వాములందరూ కాస్త దయచేసి కూర్చోండి. అలాగే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. స్టేజ్ మీద కేవలం మంచిర్యాల రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. కొద్ది రోజుల్లో ఆధునికతను సంతరించుకోనుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద మంచిర్యాల ఎంపికైనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 26,49,00,000 కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఆయన చేసిన ప్రకటన జిల్లా వాసుల్లో ఆనందం వెల్లువెరుస్తోంది. ఇంతకు పూర్వం రైల్వే ఉన్నతాధికారులు వచ్చి రైల్వే స్టేషన్ రూపు మారుస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. తాజాగా కిషన్ రెడ్డి ప్రకటనతో ఆశలు చిగురించాయి.
మంచిర్యాల రైల్వే స్టేషన్ స్వరూపం సమూలంగా మారి నవీనతను సంతరించుకోనుందని సంతోషిస్తున్నారు. ప్రయాణికులు సరుకుల రవాణా ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చడంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆధునిక సౌకర్యాలు లేక బోసిపోయేది. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అంటూ తాజాగా రూపురేఖలు మారనున్నాయి. ప్లాట్ఫామ్స్ విస్తరణ, ఎస్కలేటర్లు, సకల వసతులతో విశ్రాంతి గదులు, స్టేషన్ ప్రాంగణం, గార్డెనింగ్, ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికుల ప్రయాణాలు, రైళ్ల రాకపోకలతో కలకలలాడే రైల్వే స్టేషన్కు ఆధునిక సౌకర్యాలు తోడైతే మరింత శోభను సంతరించుకుంటుందని స్థానికులు ఆనందిస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. డ్వాక్రా గ్రూపు మహిళలు పిండి వంటకాలతో తయారు చేసిన పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. మున్సిపల్ కార్మికులను డ్వాక్రా గ్రూపులో రుణాలు తీసుకుని వివిధ రంగాల్లో వ్యాపారులుగా రాణిస్తున్న మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మనం కొట్లాడి గత 40 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ప్రజల కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమంతా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పాలన లోపల ప్రజల కొరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడిందో, ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు పాటుపడుతున్నారో దాంట్లో భాగంగా ఈరోజు ప్రజా ఉత్సవాల పేరిట మరి ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 9వ తారీఖు వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంటాయి. మరి మంచిర్యాల పట్టణానికి సంబంధించి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మరి మంచిర్యాల మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ, అలాగే కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఈ దీని ప్రయోజనాలందరినీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక టూ రన్వే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యం గురించి ప్రజలకు కూడా వివరించడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపును కూడా పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రజలారా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా మనం కొట్లాడి నీరు, నియామకాలు వాటి గురించి మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో అందులో భాగంగా మన ప్రజలందరూ ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల కొరకు పాటుపడుతుంది. అందులో భాగంగా గృహజ్యోతి అనుకోండి, వనితా జ్యోతి అనుకోండి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా ఇవ్వడం అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, పెన్షన్లు పెంచడం అనుకోండి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంచుకొని ప్రజల వద్దకు వెళ్తుంది. అలాగే రైతు సంక్షేమం కొరకు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేసుకొని మరి వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రజల కొరకు పాటుపడే ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గతంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వాలను మనం చూసినాము. ఏనాడు కూడా ఇంత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కొరకు పాటుపడ్డ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దల ప్రేమ్సాగర్ గారు కూడా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
అందులో ముఖ్యంగా ప్రతిరోజు మంచినీటిని ప్రతి ఇంటింటికి మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతా శిశు హాస్పిటల్ని మరి ఐబీ చౌరస్తాలో 350 కోట్లతో నిర్మించి ఈ ఏరియా మొత్తం మాది పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ప్రతి పౌరుడికి, ప్రతి పేదవాడికి ఒక హైదరాబాద్లో దొరికే ఆసుపత్రిలో దొరికే ఎలాంటి సౌకర్యాలు లభిస్తున్నాయో వాటన్నిటి మంచిర్యాల ప్రజలకు అందించాలని, ఇక్కడి వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ కొరకు చికిత్స కొరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో వారు ఈరోజు 350 కోట్ల రూపాయలతో పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. 4 కోట్ల రూపాయలతో మరి ఒక పెద్ద అధునాతనమైన శ్మశాన వాటికను వారు నిర్మించబోతున్నారు. దాన్ని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇవాళ మంచిర్యాల గోదావరికి అలాగే రాళ్లవాకు కూడా కరకట్టల నిర్మాణం చేపట్టడానికి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం నుండి వారు తీసుకొస్తున్నారు. మంచిర్యాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. విద్యార్థిని ఉపాధ్యాయుని వేధింపుల గురించి కుటుంబ సభ్యులు బంధువులకు తెలపడంతో నడి రోడ్డుపై చెప్పులతో మహిళలు కొట్టారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అతన్ని డీఈఓ సస్పెండ్ చేశారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.